2012 ఏప్రిల్ నెలలో మరి ఏఐటీసీ గుర్తింపు యూనియన్గా గెలిచిన తర్వాత మేము చాలా గౌరవప్రదంగా ఆయనకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియ సంవత్సరన్నర కాలం మేము ఆయన ఎక్కడ కూడా విమర్శించలేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో గుర్తింపు యూనియన్కి ద్వారా ఉద్యోగులకి మనము కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళని మనం మైండ్ డైవర్ట్ చేయకూడదు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు తప్పులు చేసినప్పటికీ కూడా మేమీ విమర్శించకుండా మేము సంయమనం పాటించి మా హుందాతనాన్ని మేము కాపాడుకున్నాం. వాళ్ళ వల్ల మాత్రమే ఆనందరావుకి ఓట్లు వచ్చాయి తప్ప లేకపోతే 3 డిజిట్స్ దాటే ప్రసక్తే ఆనందరావుకి లేదు. అసలు గత ఎన్నికల్లో కూడా ఆనందరావు గెలవడానికి పూర్తిగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశం పార్టీ నాయకులే కారణం తప్ప ఆనందరావు గొప్పతనం ఏమీ లేదు 2012లో కూడా.